కాంగ్రెస్ దాడులపై ఐదోసారి ఫిర్యాదు. డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ దాడులపై ఫిర్యాదు. గతంలో 4 సార్లు ఫిర్యాదు చేశాం. బీఆర్ఎస్ డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీఆర్ఎస్ పోలీసుల దగ్గరుండి దాడులు చేయిస్తున్నారు. రేవంత్ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. నాలుక అదుపులో పెట్టుకో అని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఒక సలహా ఇస్తుండ్రు. నాలుక అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీ ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల నీ కాంగ్రెస్ కార్యకర్తలు మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద పడి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీన్ని అడ్డుకోవాలని రాష్ట్ర డీజీపీ గారికి నిన్న బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు వేళ్ళు, పాడి కౌశిక్ రెడ్డి, ఇక్కడ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, ఆయనక సంజయ్ గారు ఉన్నారు ఎమ్మెల్యే, ఇక మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు, అదేవిధంగా ఈ వివేకానంద రెడ్డి గారు, వీళ్ళంతా కలిసి నిన్న డీజీపీ కార్యాలయానికి పోయి ఈ దాడులకు పులి స్టాప్ పెట్టాలి, దాడులు చేసేటోళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి అని ఒక ఫిర్యాదు కూడా ఇచ్చిండ్రు. ఇక్కడ డీజీపీ గారు ముఖ్యమంత్రి గారికి లోబడి పనిచేస్తారు. ఇక మరి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో చెప్పారు. ఎందుకంటే ఆయనే రెచ్చగొడతాను, ఆయనే తన్నడానికి నేనే పంపించిన అని ఒప్పుకున్నాడు. పైగా ఆయన ఏమన్నాడు, తన్నండి, గుద్దండి, సంపండి, మన జోలికి ఎవడొచ్చినా ఊకోవద్దు అంటాడు. నీ జోలికి ఎందుకు వస్తాం? నువ్వు ముఖ్యమంత్రి గారు కాబట్టి వస్తున్నావు. నువ్వు కుర్చీలో కూర్చోకపోతే నీకు మాకు సంబంధం ఎక్కడిదయ్యా బాబు? నీకు మాకు పంచాయతీ ఎక్కడిది? నువ్వు కుర్చీలో కూర్చున్నావు కాబట్టే, నువ్వు 418 హామీలు ఇచ్చినావు కాబట్టే, ఆ 418 హామీలను నెరవేర్చడంలో నువ్వు పూటకో మాట మాట్లాడుతున్నావు కాబట్టే నీకు కావచ్చు, ప్రతిపక్షానికి కావచ్చు పంచాయతీ, నీకు కావచ్చు, జర్నలిస్టులకు కావచ్చు పంచాయతీ, నీకు కావచ్చు, ప్రజా సంఘాలకు కావచ్చు పంచాయతీ, నీకు కావచ్చు, లేకపోతే ఇక్కడ నిన్ను ముట్టడిద్దామని వచ్చిన రైతులకు కావచ్చు పంచాయతీ. నువ్వే ఈ 418 హామీలను తీరిస్తే పంచాయతీ లేదు రాష్ట్రంలో. కాబట్టి డీజీపీ గారికి స్వేచ్ఛ లేదు, ఆయన చర్యలు తీసుకోడు. కాబట్టి ఏం చేయాలి? ఈ బీఆర్ఎస్ నేతలు ఒకసారి ఢిల్లీకి పోండి. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారి ఇంటిని ముట్టడించండి. ముట్టడించి రాహుల్ గాంధీ గారిని ఇప్పుడు ఏదైతే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఇబ్బంది పెడుతుంది అంటానులో, సేమ్ నీ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్న నీ కాంగ్రెస్ సర్కార్ కూడా ఇక్కడ ప్రతిపక్ష నేతలను గట్లనే ఇబ్బంది పెడుతుంది. రాహుల్ గాంధీ గారు ముందు నీ కాంగ్రెస్ సర్కారును సిట్రైట్ చేయి, తర్వాత బీజేపీ గురించి నువ్వు మాట్లాడుతూ దేశాలకు విదేశాలకు పోయి మాట్లాడుతున్నావు కదా. కాంగ్రెస్ను కథం చేయాలని చూస్తాను, కాంగ్రెస్ కార్యకర్తలను చంపుతాను, ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది మోడీ హయాంలో అంటున్నావు కదా. సేమ్ తెలంగాణలో కూడా గలానే అట్లనే నీ కాంగ్రెస్ చేయబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అవుతుందని బుద్ధి చెప్పిరా ఢిల్లీకి పోయి. లేకపోతే సిగ్గురాదు ఇక్కడ కాంగ్రెస్ సర్కార్కు.